బిల్లులు కూడా ఇవ్వలేదు. ఇచ్చినారు, మామిడి చెట్లు ఇచ్చినారు, అన్ని చెట్లకు సబ్సిడీ ఇచ్చినారు గత ప్రభుత్వము, బ్రహ్మాండంగా ఇచ్చినారు. ప్రతి ఒక్కరికి పడింది. ఆఖరికి టమోటా. ఒక్క నిమిషం. పులివెందుల ప్రాంతంలో ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ చైన్ అంటే బనానా ఫార్మర్స్ ని దృష్టిలో పెట్టుకొని దృష్టికి తీసుకెళ్ళడం ఇది మీరు దీని విషయం మంత్రి గారు ప్రభుత్వంలో మాట్లాడి దాన్ని కూడా అది దిక్కు అవకాశం వచ్చేటట్టు నిరుపయోగంగా పెట్టడం జరిగింది. గతంలో జరిగిన అనేక సమావేశాల్లో కూడా వైద్యాధికారుల దృష్టికి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు రెడీ చేస్తామని చెప్పడం జరిగింది, కానీ రెడీ చేసే లోపలే ప్రభుత్వాలు కూడా మారడం జరిగింది. కనీసం ఎప్పుడైనా సరే ఆ పరికరాల దుస్థితి ఏమి, దాని పరిస్థితి ఏమి ఒకసారి పరిశీలించి రాజంపేట ఏరియాలో, అదేవిధంగా రైల్వే కోడూరు ఆ ప్రాంతాల్లో కిడ్నీ రోగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి డయాలసిస్ సెంటర్ పెడితే రాజంపేటలో చాలా ఉపయోగకరం ఉంటుంది. దయచేసి ఇప్పుడైనా కూడా నిర్లక్ష్యాన్ని వదిలి ఆ కోట్లాది రూపాయలు పెట్టి తెచ్చిన పరికరాలను ప్రజలకు ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని, వైద్యాధికారులు విజ్ఞప్తి చేస్తాను. దయచేసి దాని మీద దృష్టి పెట్టండి. మనము డయాలసిస్ సర్వీసెస్ అందిస్తున్నాం సార్. జరిగినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు జిల్లా వైద్యాధికారులు కూడా అక్కడ తొందరలోనే ప్రారంభిస్తామని, కానీ ప్రారంభించడం కూడా జరిగింది. డయాలసిస్ జరుగుతూ ఉంది. ఇంకా కూడా చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా అందరూ అన్ని ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది. అది పూర్తిగా ఇంకా కూడా మెరుగైన సేవలు అందించాలని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కోరుతుంది. ఈ నెల రోజు కూడా అర్హత లేనటువంటి వాళ్ళకి మాత్రం మీరు ఇస్తున్నారు. అది ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి. అది ఈ ఒక నెక్స్ట్ వచ్చే సర్వసభ సమావేశానికి కదా బోగస్ ఎవరు ఇచ్చినారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలా. ఒకరి క్రిమినల్ తీసుకుంటే నెక్స్ట్ తప్పు చేయకుండా ఉంటారు. డాక్టర్ లేదు సార్, మొన్న ఒక డాక్టర్ వేశారు, మళ్ళీ రెగ్యులర్ మొత్తం సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేస్తామన్నారా? అన్ని సర్టిఫికెట్స్ వెరిఫై చేస్తాం టోటల్. అంటే మళ్ళీ అందరినీ లబ్ధిదారులందరినీ మళ్ళీ ఏరియా హాస్పిటల్ పిలిపిస్తారు. 2 రోజుల కిందటి మీరు ఇచ్చింది, ఇది ఇచ్చింది 2 రోజుల కిందటే కదా మాకు ఇచ్చింది బుక్లెట్. దీంట్లో ఎందుకు మీరు తప్పుడు సమాచారం చెప్తున్నారు? ఇది జిల్లా పరిషత్ మీరు ఇచ్చిన సమాచారం, సభ్యులకు ఇచ్చిన సమాచారము. దీనికి ఇండ్లు మంజూరైన ఇప్పుడు కాదు, ఈ సంవత్సరం కాదు, 2022లో 2023లో మంజూరైనాయి. దానికి దీనికి ఎందుకు తేడా అవుతాయి? నెంబర్ సార్ ఎప్పుడు ఏ రోజైనా మీరు ఒక లబ్ధిదారుని ఒక పెన్షన్ ఇవ్వాలంటే, ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా కానీ 6 స్టెప్ వ్యాలిడేషన్ కానీ నవశకం యాప్లో చేస్తారు. పులివెందుల పట్టణంలో మీరు ఇండ్లు మంజూరు చేసేటప్పుడు 6 స్టెప్ వ్యాలిడేషన్ కానీ లబ్ధిదారుడు అది కూడా అనర్హుడా అని చెప్పి ఒక్క నిమిషమైన ఎవరైనా పరిశీలించినారా? 8402 ఇళ్లలో ఈ ప్రాంతానికి 18 సచివాలయాల పనికి సంబంధం లేని వాళ్ళకు మీరు మంజూరు చేసినారు, వేరే ఊరోళ్ళకు చేసినారు, పారకు పట్టకు చేసినారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు చేసినారు. 100 మంది ఆల్రెడీగా ఎగ్జిస్టింగ్ ఇల్లుండే గృహాలుండే వాళ్ళందరూ కూడా మంజూరు చేసినారు. నేను ఇప్పుడు కాదు, 1 సంవత్సరం కిందట మీ దృష్టికి తీసుకొచ్చిన. అప్పుడు కలెక్టర్ గారి దృష్టికి, పులివెందుల మున్సిపల్ కమిషనర్కి, అయ్యా తప్పు చేస్తున్నారు మీరు, అనవసరంగా మీరు ట్రాప్ లో పడద్దు, ఇది రికార్డెడ్. ఇప్పుడు కాదు 100 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఈ రికార్డు ఇంటే ఉంటుందని చెప్పినా కూడా మీరు వినకోకుండా 8402 ఇల్లు మంజూరు చేశారు. ఇది మీరిచ్చే డబ్బు కాదు, నేను ఇచ్చే ప్రజల మనీ. దీని ఎందుకు గారు ఇప్పుడు ఎందుకు అంత అధ్వానంగా లబ్ధిదారులు ఎంపిక చేయాల్సి వచ్చింది? కొప్పర్తిలో దాని ముందర లేఅవుట్ ఇచ్చారు, శివాజీ నగర్ లేఅవుట్. దాని తర్వాత అక్కడ ఆర్చ్ వచ్చిందని చెప్పేసి ఆ లేఅవుట్ క్యాన్సిల్ చేసేసారు. సో ఫర్దర్గా నేను కానీ మా ఫాదర్ ఎక్స్ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇదే సభలో ఎన్నోసార్లు వాళ్ళకి హౌస్ కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి పట్టాలు ఇచ్చారు, బట్ నౌ దే డోంట్ హ్యావ్ ద ల్యాండ్. అంటే ఆ ల్యాండ్ మీరు కొప్పర్తి ఎస్టేట్లో మా లేఅవుట్లో కావచ్చు, లేకపోతే తాడికొట్టలో కావచ్చు, ఎక్కడో చోట కాంపెన్సేట్ చేయాలి. లేకపోతే ఒక కొత్త లేఅవుట్లను సృష్టించి ఒక 70 హౌసెస్ ఆ రోజు. బట్ టుడే వీ డోంట్ నో ద కరెక్ట్ ఫిగర్ అండి. అంటే బెనిఫిషరీస్ ఒకవేళ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. దయచేసి వాళ్ళకు హౌస్ అనేది కల్పించాలి. గతంలోనే వాళ్ళకి పట్టా ఇచ్చారు, బట్ బికాస్ దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ల్యాండ్ మనం అప్పుడు వాళ్ళకు ఇవ్వలేకపోయాం. సో అది ఫస్ట్ క్వశ్చన్ సార్. మీకు సార్ కలెక్టర్ గారు ఒక రిక్వెస్ట్ అండి, హౌస్ కట్టుకోవాలంటే ఎవరికైనా కావాల్సింది మెయిన్గా ఇసుక. సో ఇది హౌసింగ్, ఇసుక 2 ముడిపడి ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇసుక అనేది మన స్టాక్ యార్డ్లలో పెట్టి, ఈవెన్ దో కోడ్ ఉన్నప్పటికీ కూడా హౌసింగ్ వాళ్ళు కూపన్ ఇస్తే ఇసుక అనేది అక్కడి నుంచి తీసి వాళ్ళకి ఇచ్చేవారు. సో అది గత ప్రభుత్వంలో చేసేవారు. ఇప్పుడు మీరు అదే స్టాక్ యార్డ్లలో నుంచి ఇసుక అమ్ముతున్నారు. సో అది ఇసుక పరిస్థితి ఏంటి ఫర్ బెనిఫిషరీ అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, June 4th కౌంటింగ్ అయిపోయింది. సో June 4th కౌంటింగ్ అయిపోయినప్పటికీ మన 11 స్టాక్ యార్డ్లలో ఎంత ఇసుక ఉంది? July 8
మా రాజశేఖర రెడ్డి గారి దివంగత నాయకుడు జన్మదినాన్ని పురస్కరించుకోనో లేకపోతే ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫ్రెండ్ను గుర్తించుకొని నిన్న ఫ్రీ ఇసుక మొదలుపెట్టారు. సో జూలై 8. సో జూలై 8కి అంటే జూన్ 4th మా ప్రభుత్వం అంటే కౌంటింగ్ అయిపోయింది. ఆ 34 days అప్పుడు ఎంత స్టాక్ ఉంది, ఈరోజు స్టాక్ మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు స్టాక్ ఎంత ఉంది? దయచేసి బికాస్ యు ఆర్ ది హెడ్ ఫర్ ది శాండ్ గివింగ్ కమిటీ కాబట్టి మీరు దయచేసి దాని గురించి చెప్పాలి. సో 1 minute సార్, ఫర్దర్ మోర్ క్వశ్చన్. సో ఒకటి శాండ్ ఆ రోజు క్వాంటిటీ ఎంత ఉంది, నిన్న స్టార్ట్ చేస్తున్నప్పుడు క్వాంటిటీ ఎంత ఫస్ట్. సెకండ్ థింగ్, ఇప్పుడు బెనిఫిషరీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే అక్కడ నుంచి స్టాక్ యార్డ్ నుంచి ఇచ్చేవాళ్ళు, సో ఇప్పుడు మరి వాడు ఇప్పుడు అక్కడ నుంచి కొనుక్కోవాలా అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఒక్కొక్క రీచ్లో ఒక్కొక్క రేట్ పెట్టడం జరిగింది. మా కమలాపురం సంబంధించి తీసుకుంటే 340 rupees ఇస్ ది లోయెస్ట్, వెరీ గుడ్. కానీ మీరు మన జిల్లాలో తీసుకుంటే 450 rupees to 500 rupees per ton అనేది ఉంది. సో గత ప్రభుత్వంలో 8,750